రెండు రోజుల క్రితం గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. కాల్పులను బూటకపు ఎన్కౌంటర్గా అభివర్ణించింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కోరింది. స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. మార్చి 19వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిపై 36 లక్షల నగదు రివార్డును ఉండటం గమనార్హం. రెండు రోజుల క్రితం గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే కోళ్లపాడు అడవిలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్, అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ అయితే బూటకపు ఎన్కౌంటర్ అంటూ గత 2 రోజుల క్రితమే జగన్ ఈ రోజు బంద్ను అయితే ప్రకటిస్తూ ఒక లేఖను విడుదల చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క బంద్కు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి భద్రాచలం వెంకటాపురం మార్గంలో పలు చోట్ల వాహనాలకు చెకింగ్లు పెడుతూ అనుమానితులు అయితే పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆదివారం తెల్లలో వారాంతపు సంత జరుగుతుండటంతో ఛత్తీస్గఢ్ నుంచి సంతకు వచ్చే వారిపై అయితే నిఘా పెట్టినట్టుగా కూడా భద్రతా బలగాలు అయితే నిఘా పెట్టినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి చెర్ల మండలాలకు వలస వచ్చిన కూలీలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా చూడవచ్చు. మావోయిస్టు లో ఉన్న నాయకులు ఎవరు కూడా గ్రామాలకు వెళ్ళడంతో భద్రతా బలగాలు వాళ్ళందరికీ కూడా హెచ్చరించినట్టుగా కూడా చూడవచ్చు. మొత్తం మనం చూసుకుంటే ఏదైతే గత అంటే జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకపు ఎన్కౌంటర్లు అన్నింటినీ కూడా అంటే బూటకపు ఎన్కౌంటర్ నివారించడానికి జగన్ అయితే ఈ లోకల్ మెడికల్ కోర్టు పండుగ తీసుకున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే పోలీసులు చేపట్టినట్లయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.